పాల్ డెన్ అసలు ఏమైంది? 20 సంవత్సరాలు మెయింటైన్ చేసిన పాల్ డెన్ ఏమైంది? అది 2013లో బిల్డింగ్ గులగొడేసింది అది. ఓకే, నేను తీసేసిన అక్కడికి వెళ్ళి బిజినెస్. ఈ బియర్డ్ ఎప్పటి నుంచి పెంచుతున్నావు? ఈ పోనీ టైల్ ఎప్పటి నుంచి పెంచు? పోనీ టైల్ 25-30 years. 30 సంవత్సరాలు. చిక్కడపల్లిలో ఫస్ట్ పోనీ టైల్ నాదే. చిక్కడపల్లిలో చిక్కడపల్లిలో స్టైల్ అంటే నాదే. ఎవరు అడిగినా చెప్తారు స్టైల్ నాది. సో చిక్కడపల్లిలో పోనీ టైల్ వేసింది పాల్ బాయ్, అంతే అంతే. ఇక ఆ పేరు ఇప్పటి వరకు పోలేదు, ఆ జుట్టు ఇంకా పోలేదు. 56 సంవత్సరాలున్న నువ్వు ఇంకా స్టిల్లే వర్జిన్ అంటే ఎవ్వడు నమ్మడు. కానీ ఎందుకు ఇంకా వర్జిన్ గా ఉండాల్సి వచ్చింది? నేను మందు ఫుల్ బాటిల్ అంటోని, నేను ఇంటి బాటిల్ కాదు. బాటిల్ డక్కన్ ఇప్పినాం, ఆడదాన్ని బట్టలు ఇప్పినాం, అయిపోయింది కదా, వాల్యూ లేదు నీకు. బాటిల్ డక్కన్ పెట్టుంటేనే దాని రేట్ ఉంటుంది. 600, 7,000, 5,000 దాని రేట్ ఒకటి ఉంటుంది. డక్కన్ ఇప్పేస్తే ఎంటీ బాటిల్ 1 రూపీస్ 2 రూపీస్ అయిపోతుంది. నువ్వు ఆడదాన్ని బట్టలు ఇప్పినంతసేపు నీ వాల్యూ థౌజండ్స్ మీద ఉంటుంది. నువ్వు దాని ముంగట బట్టలు ఇప్పేసినావు, అయిపోయింది, నీ చిల్లర కాయిన్స్లోకి వచ్చేస్తావు. నా థాట్ ఎప్పుడు హై ఉంటుంది. లవ్వర్ ని లగేజ్ లాగా మోసే యూత్ కి ఏం చెప్తారు? దిమాగ్ ఉన్నోడు చిపన్ పట్టుకోవాలన్నా, దిమాగ్ లేనోడు పాపని పట్టుకుంటాడు. దిమాగ్ ఉన్నోడు చేపని పడితే కోసుకొని తింటాడు, అదే పాపని పడితే పాపాన్ని కోసుకొని తింటది. వాడు బకరా అయిపోతాడు, వాడు బకరా అయిపోతాడు. ఓకే, నా దిమాగ్ ఖరాబ్ చేస్తున్నాను ఈ మాటలతో. ఆడియన్స్ కి ఏమైనా చెప్పాలన్నా ఏం చెప్తావు? మంచి మాట, సచ్చిందాక గుర్తుండే మాట. దేవుని వదిలేసి ధర్మం వైపు పోవాలన్న. టెంపుల్కి పోవద్దు, చర్చ్కి పోవద్దు, మస్జిద్కి పోవద్దు, ఖాళీ ధర్మం ఫాలో కావాలా. ధర్మమే దైవం కదన్న. ధర్మం మీన్స్ లెసన్, దైవం మీన్స్ ఏ మాస్టర్. దేవుడు వెనుక 100 తప్పులు చేసి దేవుడు ముందొచ్చి 100 కొబ్బరికాయలు కొడితే సరిపోతుంది అనుకునే వాళ్ళంతా మూర్ఖులే. నువ్వు చేసే ప్రతి పనికి ప్రతిఫలంగా కర్మ అనేది ఒకటి ఉంది. కాలం ఖచ్చితంగా కర్మానుసారం నువ్వు చేసిన తప్పుకి మితితో సహా అనుభవించక తప్పదు. సంతోషంగా ఉండాలంటే, జీవితంలో మనశ్శాంతి ఉండాలంటే ఏం చేయాలి? ఆల్కహాల్కి ఆడదానికి దూరంగా ఉండాలి. ఆడది గంట సుఖం ఇస్తుంది, ఆల్కహాల్ గంట సుఖం ఇస్తుంది. ఈ గంట సుఖం కావాలా, జీవితం సుఖం కావాలా? జీవితాంతమే కావాలి. ఈ రెండింటికి దూరం ఉండాలి. ఏడికెళ్ళి ఏడికెళ్ళి వస్తున్నాయి ఈ మాటలన్నీ? అసలు ఏడికెళ్ళి మాటలు పచ్చి నిజం కదా. ఆల్కహాల్ బాటిల్ ఆడది రెండు ఒకటే, అది కింద పడేస్తుంది, ఇది కింద పడేస్తుంది. చాయ్ డబ్బా పెట్టుకోవడమో, ఆ ఛాయ్ని అమ్మడమో కాదు, ఛాయ్ డబ్బా పెట్టుకొని ఛాయ్ అమ్ముతూ ఒక ఎగ్ మ్యాగీ అనే ఒక స్పెషల్ డిష్ని తయారు చేస్తూ లౌడ్ మ్యూజిక్తో ఏదైనా నడుస్తుండే అంటే చిక్కడపల్లిలో పాల్ డెన్ నడుస్తుంది. ఫస్ట్ టైం ఇంగ్లీష్ మ్యూజిక్ చిక్కడపల్లిలో నాదే. నువ్వు ఓన్లీ ఇంగ్లీష్ మ్యూజిక్ వింటావా? ఓన్లీ ఇంగ్లీష్ మ్యూజిక్. అంటే తెలుగు వినవు? నేను నాకు అట్లనే ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా టూ మచ్. ఎవరన్నా బాగా ఇష్టం? ఎవరు నీకు ఇంగ్లీష్ మ్యూజిక్స్ లో నీకు ఎవరి ప్లేస్ అంటే బాగా ఇష్టం? విజ్ ఖలీఫా కూడా, సైకి కూడా. ఈ డెన్ 20 సంవత్సరాలు నడిపినావు, ఇన్వెస్ట్మెంట్ ఎంత చేసినావు, నీ లాభం ఎంత వచ్చింది దాని మీద? నేను ఎంటర్టైన్మెంట్ కోసం చేసిన బిజినెస్. ఇన్వెస్ట్ ఎంత చేసిన, లాభం ఎంత వచ్చిందని కాదు. అవి చూసుకుంటే నువ్వు ఎంటర్టైన్మెంట్ చేయలేవు. సో జీవితాంతం ఎంటర్టైన్మెంట్ గానే ఉంటే జీవితం నాశనం అవుతుంది కదా. లైఫ్ అనేది జర్నీ. ఆ జర్నీని కూల్ చేయాలా. వాడేం చేస్తుండు, వీడేం చేస్తుండు, అక్కడ ఏమైంది, ఇక్కడ ఏమైంది, ఎంత వచ్చింది, ఎంత పోయింది, జీవితాంతం ఇట్లా చేస్తే నువ్వు జర్నీని ఎంజాయ్ చేయలేవు. జీవితాంతం ఈ లెక్కలనే ఉంటావు. వై యూ వాంట్ టు బి సింగిల్? అసలు నువ్వు సింగిల్ గా ఉండాలనే ఆలోచన నీకు ఎప్పుడు వచ్చింది? దిమాగ్ ఉన్నోడు ఎవడైనా లైఫ్ ఎంజాయ్ చేస్తాడు, దిమాగ్ ఉన్నోడు వైఫ్ ఎంజాయ్ చేస్తాడు. నైఫ్ బెటరా, వైఫ్ బెటరా అంటే చెప్పిన కదా, నైఫ్ ఈజ్ ఎ వన్ టైమ్ కిల్, వైఫ్ ఆల్వేస్ కిల్. వై? నైఫ్ మేడ్ బై మెటల్, వైఫ్ మేడ్ బై మెంటల్. ఇట్స్ ఎ న్యాచురల్. చిక్కడపల్లిలో ఈ మాట అనేది నిజమేనా? పాల్ బాయ్ మంచిగా వీడ్ స్మోక్ చేస్తాడు, ఫుల్ ఎంజాయ్ చేస్తాడు. 30 years కొట్టిన వీడు, ఇప్పుడు ఇంట్రెస్ట్ పోయింది. ఏం నేర్చుకున్నావు గాంజా కొట్టి జీవితాన్ని? అది మంచిగా చెప్తుంది, అది చెడు చెప్పదు. ఆల్కహాల్ డేంజర్, అది ఆల్కహాల్ కింద పడేస్తుంది. ఈ గాంజా అనేది స్మోక్ చేసి సైక్ చేస్తుంటారు, సైక్ ఏమంటారు, వేరే కొడతారు. వీడు కొట్టి ఎవ్వడు సైక్ చేయడు, ఓన్లీ వీడి కొట్టినాడు క్రైమ్ లైఫ్ టైంలో ఎప్పుడు చేయడు. ఆల్కహాల్ తాగితే పక్కింటి ఆంటీ మంచిగా కనిపించింది అంటున్నాడు, వీడు కొడితే అట్ట వేయడు కదా, వన్ వైఫ్ మంచిగా ఉంది అనిపిస్తుంది. ఎంత తేడా ఉంది? ఆ భార్యతోనే చేయడం బెటరా, పక్కింటితో భార్యతో ఎంజాయ్ చేయడం బెటరా? 30 సంవత్సరాలు గాంజా ఏడ దొరికిందనా నీకు? డూల్పేట్.
ఎప్పుడు జీవితంలో బాగా బాధ అనిపించింది? 20 years అక్కడ ఉండి నేను చేసింది అట్లా కళ్ళం కూడా వెళ్ళిపోయింది. అప్పుడు బాధ అనిపించింది. దాంతో కూడా రిలీజ్ అయినా, ఎందుకంటే దాన్ని టూ మచ్ లవ్ చేసినండి, అందుకే ఈ ఎఫెక్ట్ పడింది. ఓహో, అటాచ్మెంట్ ఉండొద్దు మనం ఇప్పటి నుంచి. ఇప్పటి వరకు నన్ను చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? ఏదో ఫారినర్ ఉండొచ్చో, లేకపోతే ఎక్కడో బయట దేశాలకు వెళ్ళి తీసుకొచ్చిన అనుకుంటున్నారా? లేదు, పక్కా తెలంగాణ చిక్కడపల్లి బస్తీలకు వెళ్ళి తీసుకొని వచ్చిన. అన్న పేరు పాల్. అన్నని చిక్కడపల్లి ఎట్లా గుర్తుపడతారంటే పాల్ డెన్ అంటే గుర్తుపడతారు. చిక్కడపల్లిలో అన్నకు పాల్ బై అంటే అందరూ ఖచ్చితంగా గుర్తుపట్టాల్సిందే. ఇప్పటి నుండి కాదు, ఒక 20 సంవత్సరాల నుండి తను ఒక కేఫ్ పెట్టుకొని తనంటూ ఒక స్టైల్లో, తనకంటూ ఒక స్టైల్తో తన జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు. ఈరోజు తనని ఇంటర్వ్యూలోకి తీసుకురావడానికి కారణం ఏంటంటే తన జీవితాన్ని, తన అనుభవాలను మనతో షేర్ చేసుకోవడానికి వచ్చిండు. ఒక 50-56 సంవత్సరాలు ఉన్న ఒక మనిషి ఇంకా ట్రెండీగా, ఇంకా యూత్ కన్నా ఇంకా ట్రెండీగా ఉంటున్నాడంటే తన ఆలోచన, తన మైండ్ సెట్ ఎంత ఆధునికంగా ఉంటుందో ఆలోచించండి. మాట్లాడదాం, తాగుదాం, తాగి ఊగుదాం అన్నట్టు. కాకపోతే అన్నకు మంద అలవాట్లేదు. హైలైట్ ఏంటంటే, పాల్ భాయ్, అసలు ఎక్కడి నుంచి వచ్చినావు? అసలు నీ ప్రాపర్ ఎక్కడ? అసలు ఇంత స్టైల్గా మెయింటైన్ చేయాలి అని ఎందుకు అనిపిస్తుంది నీకు? ఎన్ని సంవత్సరాల నుంచి ఈ బియర్డ్, ఈ పోనీటైల్ మెయింటైన్ చేస్తున్నావు? నాకు స్టైల్ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. ఓకే. స్టైల్ ఉండడం అంటే మస్తు ఇష్టం నాకు. ఓకే. అంటే స్టైల్ అనేది నువ్వు ఎక్కడ ఎక్కడ చూస్తున్నావు? నువ్వు ఎవరిని కాపీ చేస్తున్నావు? సొసైటీ. ఓకే. సొసైటీలో స్టైల్ ఉండాలా, బిహేవియర్ రిచ్ ఉండాలా. బిహేవియర్ రిచ్ అంటే నీ స్టైల్తోనే వస్తుంది. ఓకే. నువ్వు డ్రెస్సింగ్ మంచిగా వేసుకున్నావు అనుకో, నువ్వు ఎక్కడ పడితే అక్కడ కూర్చోలేవు. నీ డ్రెస్ బాగాలేదనుకో, నువ్వు ఎక్కడ పడితే అక్కడ కూర్చోగలుగుతావు. ఓకే. సో ఈ బియర్డ్ ఎప్పటి నుంచి మెయింటైన్ చేస్తున్నావు? పాల్ డెన్ అసలు ఏమైంది? 20 సంవత్సరాలు మెయింటైన్ చేసిన పాల్ డెన్ ఏమైంది? అది 2013లో బిల్డింగ్ గులవడేసింది అది. ఓకే. నేను తీసేసిన అక్కడికి వెళ్ళి బిజినెస్. ఓకే. సో అంటే ఈ బియర్డ్ ఎప్పటి నుంచి పెంచుతున్నావు? ఈ పోనీ టైల్ ఎప్పటి నుంచి మెయింటైన్? పోనీ టైల్ 25-30 years. 30 సంవత్సరాలు. చిక్కడపల్లిలో ఫస్ట్ పోనీ టైల్ నాదే. చిక్కడపల్లిలో? చిక్కడపల్లిలో స్టైల్ అంటే నాదే. ఎవరు అడిగినా చెప్తారు స్టైల్ నాది చిక్కడపల్లిలో. సో చిక్కడపల్లిలో పోనీ టైల్ వేసింది పాల్ భాయ్, అంతే అంతే. ఇక ఆ పేరు ఇప్పటి వరకు పోలేదు, ఆ జుట్టు ఇంకా పోలేదు. పోదు. ఓకే. 56 సంవత్సరాలున్న నువ్వు ఇంకా స్టిల్లే వర్జిన్ అంటే ఎవ్వడు నమ్మడు. కరెక్ట్. కానీ ఎందుకు ఇంకా వర్జిన్గా ఉండాల్సి వచ్చింది పాల్ అంటే ఏం చెప్తావు? మందు ఫుల్ బాటిల్కి రేట్ వేరు ఉంటుంది, ఖాళీ బాటిల్కి రేట్ వేరు ఉంటుంది. ఓకే. నేను మందు ఫుల్ బాటిల్ లాంటోని, నేను ఎంటీ బాటిల్ కాదు. ఎంటీ బాటిల్ నేను ఎప్పుడైతే ఆ పని మీద పోతానో నేను ఎంటీ బాటిల్ అయిపోతా. ఓకే. జీరో వాల్యూ అయిపోతా. అంటే పని చేస్తే ఇంకా వాల్యూ పోయినట్టే. బాటిల్ మందు తాగేసి అయిపోయాయి. బాటిల్ డక్క నింపినాం, ఆడదాన్ని బట్టలు ఇప్పినాం, అయిపోయింది కదా, వాల్యూ లేదు నీకు. బాటిల్ డక్కని పెట్టి ఉంటేనే దాని రేట్ ఉంటుంది. ఓకే. 600, 7,000, 5,000 దాని రేట్ ఒకటి ఉంటుంది. డక్క నింపేస్తే ఎంటీ బాటిల్ 1 రూపీస్ 2 రూపీస్ అయిపోతుంది. నువ్వు ఆడదాన్ని బట్టలు ఇప్పినంతసేపు నీ వాల్యూ థౌజండ్స్ మీద ఉంటుంది. నువ్వు దాని ముంగట బట్టలు ఇప్పేసినావు, అయిపోయింది, నీ చిల్లర కాయిన్స్లోకి వచ్చేస్తావు. ఓకే. ఓకే. అది నాకు ఇష్టం లేదు. నా థాట్ ఎప్పుడు హై ఉంటుంది. హై ఉండాలంటే ఆ పని చేయొద్దు. ఓకే. సో పాల్ బైకి అసలు లవ్వర్ కూడా లేదంటూ? లవ్వర్ వేస్ట్. LOVE, లాస్ ఆఫ్ వాల్యూస్, ఎవ్రీథింగ్. వాల్యూస్ ఎవ్రీథింగ్. ఓకే. అందుకే లవ్ అసలు జస్ట్ ఫ్రెండ్. హాయ్ హాయ్. కానీ ఇదే పాల్ బైకి, ఆ పాల్ డెన్ దగ్గర ఎంతోమంది అమ్మాయిలు నీ ఎగ్ మ్యాగీ కోసం వస్తుండే, నీ ఛాయ్ తాగడానికి వస్తుండే, నీ మ్యూజిక్ వినడానికి వస్తుండే అని చెప్తున్నారు. అవును. ఏంది అసలు దాని కథ ఏంది? మరి అంతమంది అమ్మాయిలను ఎట్లా అట్రాక్ట్ చేయగలుగుతున్నావు? అంతమంది దగ్గరకు వచ్చినాక వాళ్ళని దూరం ఎట్లా పెట్టగలుగుతున్నావు? నీ బిహేవియర్, నా బిహేవియర్కి వాళ్ళు అట్రాక్ట్ అవుతారు. ఓకే. నా బిహేవియర్ అట్లా ఉంటుంది. నాది ఎప్పుడు రిచ్ బిహేవియర్ ఉండాలని చూస్తాను నేను. ఎవరైనా వస్తారు అట్లా. ఓకే. నీ బిహేవియర్ బాగుంటాయి. నువ్వు రిచ్ అయి ఉండే నీ బిహేవియర్ బాగాలేదు అనుకో, నీ దగ్గరికి ఎవరు రారు. నువ్వు రిచ్ కాకుండా నీ బిహేవియర్ రిచ్ ఉంది అనుకో, రోడ్డు మీద కూడా ఇట్లా చూసి మళ్ళీ వస్తాడు నీ దగ్గరికి. ఓకే. సో
సరే లవ్వర్ గురించి అట్లా మాట్లాడుతున్నావు కాబట్టి ఒక మాటతో లవ్ టాపిక్ ఎండ్ చేద్దాం. మరి ఇప్పుడు పర్సనల్గా ఇప్పుడు జీవితాంతం కలిసి ఉండే ప్రేమలు ఏమంటావు? లవ్వర్ కోసం ప్రాణాలను సైతం తెగించేటోళ్ళని ఏమంటావు? వాడు మూర్ఖుడు ఆడు. ఉమ్, లవర్ కోసం ప్రాణాలు తెగిస్తాడంటే వాడు మూర్ఖుడే ఆడు. ఉమ్, లవర్ ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదా, అవును. కవర్ బెటరా లవర్ బెటరా అంటే కవరే బెటర్. కవర్ క్యారీ బ్యాగ్ లాగా ఏమైనా పెట్టుకోవచ్చు. లవర్ లగేజ్ లాగా లైఫ్ లాంగ్ వేయాలా. ఎవడైనా దాన్ని లగేజ్ లైఫ్ లాంగ్ ఉంచాడు, మూర్ఖుడైనా ఇష్టం. ఓకే ఓకే. 20-30 కేజెస్ నువ్వు మోయగలుగుతావా లైఫ్ లాంగ్ కంటిన్యూటీగా? ఎప్పుడు డ్రాప్ అయిపోదామా, ఎప్పుడు కింద పెడదామా అని ఆలోచిస్తావు. మళ్ళీ లైఫ్ లాంగ్ మోసే లగేజ్ లవర్ అంటే ఎప్పుడైనా ఆలోచించాలా, మినిమం కామన్ సెన్స్. ఓకే. మరి ఈ కాలంలో యూత్కి ఏం చెప్తావు? మరి లవ్వర్ని లగేజ్ లాగా మోసే యూత్కి ఏం చెప్తావు? దిమాగ్ ఉన్నోడు చేపను పట్టుకోవాలన్నా, దిమాగ్ లేనోడే పాపను పట్టుకుంటాడు. ఆ దిమాగ్ ఉన్నోడు చేపను పడితే కోసుకొని తింటాడు, అదే పాపను పడితే పాపాన్ని కోసుకొని తింటుంది. వాడు బకరా అయిపోతాడు. వాడు బకరా అయిపోతాడు. ఓకే, నా దిమాగ్ ఖరాబ్ చేస్తున్నాను ఈ మాటలతో. ఓకే, మనం ఏం చేయలేం. ఆడు దిమాగ్ లేదు, బై మిస్టేక్ పాపను పట్టేసిండు అని కోసుకొని తింటుంది. అది కామన్. దిమాగ్ ఉన్నోడు చేపను పట్టుకోవాలి, కోసుక తినొచ్చు. దిమాగ్ లేనోడు పాపను పట్టుకుంటాడు, పాప కోసుక తింటుంది. కామన్. తర్వాత కోసుక తింటుందని బాధపడద్దు ఇక అంతే. అది జీవితం సంతోషంగా ఉండాలంటే, జీవితంలో మనశ్శాంతి ఉండాలంటే ఏం చేయాలి? ఆల్కహాల్కి ఆడదానికి దూరంగా ఉండాలి. ఓకే. వద్దు అనుకున్నాడు జీవితాంతం ఆనందం. ఆడది గంట సుఖం ఇస్తుంది, ఆల్కహాల్ గంట సుఖం ఇస్తుంది. ఈ రెండు వద్దంటే నీకు జీవితాంతం సుఖం ఉంటుంది. ఈ గంట సుఖం కావాలా, జీవితాంతం సుఖం కావాలా? జీవితాంతమే కావాలి. సో ఈ రెండింటికి దూరం ఉండవు. ఏడికెళ్ళన్నా ఏడికెళ్ళి వస్తున్నాయి ఈ మాటలన్నీ? అసలు ఏడికెళ్ళి మాటలు పచ్చి నిజం కదా. ఆల్కహాల్ బాటిల్ డక్కనింపకు 100 years ఎన్ని ఇయర్స్ అని దాంతో ఎంజాయ్ చేయొచ్చు. టేబుల్ పైన ఎట్లయినా చూసుకుంటా దాన్ని. దాన్ని డక్కనిప్పిన తర్వాత దానికి ఏం వాల్యూ ఇస్తావు నువ్వు? ఆడది కూడా అంతే. ఆల్కహాల్ బాటిల్ ఆడది రెండు ఒకటే. అది కింద పడేస్తుంది, ఇది కింద పడేస్తుంది. ఎందుకు పడేస్తుంది? కింద పడేస్తుంది. అది పడాల్సి వస్తుంది కదా కింద. ఓకే. సో నీ లైఫ్ జర్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందన్న? నేను చిన్నప్పటి నుంచి చిల్ మ్యూజిక్ లవర్. నేను కూల్ ఉంటా. ఎవ్రీ మినిట్ని ఎవ్రీ మూమెంట్ని ఎంజాయ్ చేస్తాను. మ్యూజిక్ అంటే గుర్తొచ్చింది, చాయ్ డబ్బా పెట్టుకోవడమో ఆ ఛాయ్ని అమ్మడమో కాదు, చాయ్ డబ్బా పెట్టుకొని ఛాయ్ అమ్ముతూ ఒక ఎగ్ మ్యాగీ అనే ఒక స్పెషల్ డిష్ని తయారు చేస్తూ లౌడ్ మ్యూజిక్తో ఏదైనా నడుస్తుండే అంటే చిక్కడపల్లిలా పాల్ డెన్ నడుస్తుంది. ఫస్ట్ టైం ఇంగ్లీష్ మ్యూజిక్ చిక్కడపల్లిలో నాదే. నువ్వు ఓన్లీ ఇంగ్లీష్ మ్యూజిక్ వింటావా? ఓన్లీ ఇంగ్లీష్ మ్యూజిక్. హిప్ హాప్, ర్యాప్. అంటే తెలుగు వినవు? నేను నాకు అట్లనే ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా టూ మచ్ ఇంగ్లీష్ మ్యూజిక్తోనే. ఓకే. అందరు షాక్ అవుతారు. ఆ సాంగ్స్ అట్లుంటాయి. ఈ తెలుగు వేస్ట్. ఎవరన్నా బాగా ఇష్టం? ఎవరు నీకు ఇంగ్లీష్ మ్యూజిక్స్ లో? నీకు ఎవరి ప్లేస్ అంటే బాగా ఇష్టం? ప్రజెంట్లో సైకిక్. ఓకే. ఇంతకుముందు 5-6 మంది ఉన్నారు వాళ్ళు. ఇంతకుముందు 5-6 మందిలో మోస్ట్ ప్లేడ్ లిస్ట్ అంటే ఎవరిది ఉంటుంది నీ దగ్గర? ఎంజే, మైకేల్ జాక్సన్ వాళ్ళు. ఇప్పుడు నాకు ప్రజెంట్లో విజ్ ఖలీఫా. ఓకే. విజ్ ఖలీఫా ఒకడు, సైకిక్ ఒకడు. ఓకే. దాని తర్వాత ఇంకొన్ని పేరు గుర్తుకొస్తలేదు. వాడు కూడా సూపర్ ర్యాపర్, అల్టిమేట్ ర్యాపర్ వాడు. సో రెగ్యులర్గా వీళ్ళ సాంగ్స్ వింటుంటావు? ఇంత. ఓకే. సో ఈ డెన్ 20 సంవత్సరాలు నడిపినావు, ఇన్వెస్ట్మెంట్ ఎంత చేసినావు, నీ లాభం ఎంత వచ్చింది దాని మీద? నేను ఎంటర్టైన్మెంట్ కోసం చేసిన బిజినెస్. ఇన్వెస్ట్ ఎంత చేసిన, లాభం ఎంత వచ్చిందని కాదు. అవి చూసుకుంటే నువ్వు ఎంటర్టైన్మెంట్ చేయలేవు. సో జీవితాంతం ఎంటర్టైన్మెంట్గానే ఉంటే జీవితం నాశనం అవుతుంది కదా? కాదు, ఎవ్రీ మూమెంట్ ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ చేస్తూనే ఉండాలి. అదే జీవితం అంటారు. లైఫ్ గాడ్ గిఫ్ట్, ఒకటేసారి వస్తుంది. నువ్వు దాన్ని క్రష్ చేయవద్దు. ఎవ్రీ సెకండ్ జ్యూస్ అని డ్రాప్ ఎంజాయ్ చేయాలి. లైఫ్ అనేది జర్నీ. ఆ జర్నీని కూల్ చేయాలా. అంతేగాని వాడేం చేస్తుండు, వీడేం చేస్తుండు, అక్కడ ఏమైంది, ఇక్కడ ఏమైంది, ఎంత వచ్చింది, ఎంత పోయింది, జీవితాంతం ఇట్లా చేస్తే నువ్వు జర్నీని ఎంజాయ్ చేయలేవు. జీవితాంతం ఈ లెక్కలనే ఉంటావు. ఈ లెక్కలు చూసుకుంటే నేను జీవితం అయిపోతుంది సగం. ఆల్రెడీ సగం జీవితం నిద్రనే అయిపోతుంది. తర్వాత మిగతా జీవితం ఈ లెక్కలు చూసుకుంటూ అయిపోతుంది. సో ఇంకా ఎంజాయ్ ఎంటర్టైన్మెంట్ అనేది ఉండదు లైఫ్లో. ఉండదు. నువ్వు చేస్తువో ఇవన్నీ అయితేనే ఉంటాయి. న్యాచురల్గా జరుగుతూనే ఉంటాయి. ఇవి ఈ లెక్కలు గిట్ట ఆగకుండా ఉండవు. ఇవి నడుస్తూనే ఉంటాయి. నీ థింక్ థాట్తోనే ఇంకా పెద్దగా ఇష్యూగా అనిపిస్తాయి. ఓకే. సో జీవితంలో 56 సంవత్సరాల జీవితాన్ని ఆల్రెడీ గడిపేసినావు. 56 సంవత్సరాల జీవితం పాల్ బైకి ఏం నేర్పించింది?
క్రైమ్ చేయొద్దని అనిపించింది, లైఫ్ ఎంజాయ్ చేయాలని అనిపించింది. క్రైమ్ చేస్తే లైఫ్ ఎంజాయ్ చేయలేం, క్రైమ్ చేయకపోతే లైఫ్ ఎంజాయ్ చేయవచ్చు కూల్గా. క్రైమ్ అంటే నీ దృష్టిలో ఏంది? వేరే వాళ్ళని డిస్టర్బ్ చేయడం. ఓకే. ఎవరైనా సరే, ఆడనా మగనా అని కాదు, వేరే వాళ్ళని ఎవరిని డిస్టర్బ్ చేసినా నువ్వు ఎంజాయ్ చేయాలి లైఫ్. ఎవరిని డిస్టర్బ్ చేయొద్దు, దేన్ని టచ్ చేయొద్దు, ఓకే. అప్పుడు ఎంజాయ్ చేయొచ్చు నువ్వు. నేను ఇట్లా ఏలు పెట్టేస్తా, టచ్ చేసేస్తా, జరిపేస్తా, పక్కకి పెట్టేస్తా, ముంగడ తీస్తా, నువ్వు వేస్ట్. దేన్ని టచ్ చేయొద్దు. సో మన జీవితాన్ని మనం గడపాలంటే ఖచ్చితంగా మన గడిపే సమయంలో ఎవరో ఒకరు మన వల్ల ఇబ్బంది కలుగుతుంది కదా. కలగదు. ఎందుకు కలుగుతుంది? ఇబ్బంది ఎందుకు కలుగుతుంది? కలగదు. అది ఇబ్బంది కలిగితే కలుగుతుంది. అది ఇబ్బంది కలిగింది నీకు అని తెలిసినప్పుడు నువ్వు దాన్ని రెటిఫై కూడా చేసుకోవచ్చు. దాన్ని మ్యారేజ్ చేసుకోవాలి, పిల్లలను కనాలి, నీకు అంటూ నువ్వు ఒక ఫాదర్ అవ్వాలి, నీకంటూ ఒక వైఫ్ ఉండాలి అని నీకు లేవా? ఇది పెద్ద స్క్రీన్, దీని డైరెక్టర్ పైన ఉంటాడు, మనం కింద వచ్చినామా, యాక్టింగ్ చేసినామా, వెళ్ళిపోయినామా అన్నట్టు ఉండాలి. అంతే తప్పించి మనం వచ్చి ఇద్దరిని తీసుకొని వచ్చి అది నాకు నచ్చదు. అది ఆకలైతే హోటల్కి ఫుడ్ పోయి కొనుక్కుంటాం, ఇది అంతే. హోటల్ కొనుక్కోవద్దు. చాలామంది హోటల్ కొనేస్తారు, దాన్ని మెయింటెనెన్స్ చేయలేక జీవితం సంగన అయిపోతుంది. ఓకే. సో హోటల్లో ఫుడ్ కొనుక్కోవాలంటావు. ఓకే. సో వై యూ వాంట్ టు బీ సింగిల్? అసలు నువ్వు సింగిల్గా ఉండాలనే ఆలోచన నీకు ఎప్పుడు వచ్చింది? 16-17 నుంచి నాది అదే మైండ్. అలోన్ ఉండాలా, సింగిల్ ఉండాలా, ఎంజాయ్ చేయాలా. ఎవరైనా ఉంటే డిస్టర్బ్ అవుతుంటుంది, అపాలజీ చెప్పుకోవాలా, సారీ చెప్పుకోవాలా, థ్యాంక్స్ చెప్పుకోవాలా. ఇవన్నీ ఎందుకు? సింగిల్ జర్నీ, కూల్ జర్నీ. ఫ్రెండ్స్ ఉండాలా, ఫ్రెండ్స్ ఉన్నారు కూడా నాకు. సింగిల్ జర్నీ మీన్స్ నా టెరిటరీ ప్రైవేట్ ఒకటి ఉంటుంది, ఓకే, దాంట్లో అలోన్ కింగ్ నేనే. అట్లా దాంట్లో జీవితానికి నువ్వే హీరో అంతే. నేను ఎవరిని ఇన్స్పైర్ తీసుకొని ఏం కాదు. దిమాగ్ ఉన్నాడు అయినా లైఫ్ ఎంజాయ్ చేస్తాడు, దిమాగ్ లేనోడు వైఫ్ ఎంజాయ్ చేస్తాడు. ఓకే, అది నా డైలాగ్. అది 20 years నుంచి చెప్తా ఆ డైలాగ్ని. ఫ్రెండ్స్ అంతా నవ్వుతుండే, తిడుతుండే, అందరూ అనుకుంటుండే. ఇప్పుడు మళ్ళీ అందరూ వాళ్ళే అంటారు, ఏమన్నా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాను అని. రీజన్, నువ్వు మ్యారేజ్ చేసుకున్నావు, ఇప్పుడు నన్ను అంటున్నాను. అప్పుడు నన్ను నువ్వు మ్యారేజ్ చేసుకోలేదు, నువ్వు మ్యారేజ్ చేసుకోవా అన్నాడు. మంచి పని చేసినావు, పాలు పోయినావు అని ఇప్పుడు అంటారు. నేను అప్పుడే చెప్పిన. సో దిమాగ్ ఉన్నోడు లైఫ్ని ఎంజాయ్ చేస్తాడు, దిమాగ్ లేనోడు వైఫ్ని ఎంజాయ్ చేస్తాడు. ఓకే, నైఫ్ బెటరా, వైఫ్ బెటరా అంటే చెప్పిన కదా. ఎస్, నైఫ్ ఈజ్ ఎ వన్ టైమ్ కిల్, వైఫ్ ఆల్వేస్ కిల్. వై? నైఫ్ మేడ్ బై మెటల్, వైఫ్ మేడ్ బై మెంటల్. ఇట్స్ ఎ న్యాచురల్. ఓకే, అది కూల్. సో ఇప్పుడు సరే, నువ్వు చెప్పిన ఫార్ములాస్ కానీ నీ వే ఆఫ్ థింకింగ్ కానీ ఒక రూట్లో ఉంది. ఏ రూట్ అంటే, నేను అలోన్గా, సింగిల్గా నా జీవితానికి నేనే హీరోగా బ్రతకాలని. కానీ నువ్వెందుకు వైడ్గా థింక్ చేయలేకపోతున్నావు? ఇక్కడ మనం పుట్టడం, మనం ఒకరిని పెళ్లి చేసుకోవడం, మనకంటూ ఇంకొకరిని పుట్టించడం, బాధ్యతగా ఉండడం, ఇదంతా కూడా సృష్టి ధర్మం కదా, కాలం అనుసారం జరుగుతుంటుంది కదా అని ఎందుకు అనుకోవట్లేదు? అది సృష్టి ధర్మం కాదు బ్రో. ఎవరు చెప్పారు సృష్టి ధర్మం అని? సామాన్యంగా మనుషులు ఇలానే కదా బ్రతికేది. సామాన్యంగా వాళ్ళు బతుకుతారు. అలానే ఇప్పుడు నువ్వు థింక్ చేసేలానే మీ నాన్న అనుకుంటే నువ్వు ఈ భూమి మీద పుట్టేటోనివి కాదు కదా. ఉండటోని నేను. నీ ఆన్సర్ అక్కడికి ఎట్లా వస్తుంది? అది నువ్వు ఆలోచించుకుంటే వెళ్ళిపో, నీ దగ్గరనే ఆన్సర్ ఉంటుంది. ఓకే, మా ఫాదర్ వాళ్ళ ఫాదర్ ఆయన అట్లా లాస్ట్లో వెళ్ళిపో, ఆ పర్సన్ ఎక్కడికి వెళ్ళి వచ్చాడు. ఓకే, సో మనిషి పుట్టుక నీకు ఎప్పుడన్నా విరక్తి పుట్టిందా? నాకు విరక్తి పుట్టలే, విరక్తి పుట్టదు కూడా. ఎందుకు? అది దాని మీద ఉంటుంది, నేను చేసుకున్న దానిపైన ఉంటుంది విరక్తి పుట్టేదా లేదా అని. బంధాలకు ఎక్కువ విలువనిస్తావా, డబ్బుకి ఎక్కువ విలువనిస్తావా? నేను రెండుకి. ఎందుకు? రెండు కూడా ప్రాబ్లం చేస్తాయి. బంధాలు ఏం ప్రాబ్లం చేస్తే, డబ్బు ఏం ప్రాబ్లం చేస్తే చెప్పండి. బంధాలు అటాచ్మెంట్స్ చేసుకున్నావు అనుకో, నువ్వు తెంపుకోలేవు. మనీని జమ చేస్తా పోతున్నావు అనుకో, దాని సెక్యూరిటీ కుక్కలాగా అయిపోతావు. కాపాడుకునే జీవితం సంగం అయిపోతుంది. ఓకే,
వాచ్మెన్ పని చేయాల్సి వస్తుంది. ఓకే. బంధాలు కూడా అంతే. ఏదైనా మిస్ అయితే నువ్వు తట్టుకోలేవు. దేనిని లవ్ చేయొద్దు. నీ 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 ఫ్యామిలీస్ ఎవరెవరు ఉంటారు? మీ ఫ్యామిలీలో ఎవరెవరు ఉంటారు? మదర్ ఫాదర్ ఎక్స్పైర్డ్ అయ్యారు. ఏ ఇయర్లో? 16లా. ఓ మొన్న రీసెంట్. 8 years బ్యాక్. సిస్టర్స్ ఉన్నారు, బ్రదర్ ఉన్నాడు. వాళ్ళ లైఫ్ వాళ్ళు సెట్. ఓకే. నేను ఇంటర్ఫేర్ కాను, నా లైఫ్లో వాళ్ళు ఇంటర్ఫేర్ కాదు. ఏమంటారు? అవసరమా ఇదంతా? మంచిగా పెళ్లి చేసుకుంటే నీకంటూ లైఫ్ ఉంటుంది చెప్పరు వాళ్ళు. నేను కూల్ ఎంజాయ్ ఉన్నా కదా, నేను రాంగ్ ఉంటే నాకు సజెషన్ ఇస్తారు కదా. నేను రైట్ వేలో ఉన్నా, రైట్ వేలో ఉన్నప్పుడు నాకు సజెషన్ ఎందుకు ఇస్తారు? ఓకే. ఆడియన్స్కి ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తావు? నిన్న 1,00,000 మంది నీ ముందున్నారు అనుకో, ఏం చెప్తావు? మంచి మాట, సచ్చిందాక గుర్తుండే మాట. అట్లయితే దేవుణ్ణి వదిలేసి ధర్మం వైపు పోవాలన్నా. నీకు మంచి మాట చెప్పమంటే చెప్తున్నా, దేవుణ్ణి వదిలేసాల. టెంపుల్కి పోవద్దు, చర్చ్కి పోవద్దు, మస్జిద్కి పోవద్దు, ఖాళీ ధర్మం ఫాలో కావాలా. ధర్మం ఫాలో అయితే ధర్మమే దైవం కదన్న. దైవము ధర్మం ఫాలో కా అని చెప్పింది. ధర్మం మీన్స్ లెసన్, దైవం వేరు. దైవం ఈజ్ ఏ మాస్టర్. దైవం అంటే మాస్టర్. మాస్టర్ చెప్పిన లెసన్ ఏంది? ధర్మం. ధర్మం అంటే ఏంది? ఇది 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 ఇట్లా ఫాలో కావాలా, ఇలా చేయాలా, ఇది ఇది, అది ధర్మం, అది పద్ధతి. ఓకే, అంతవరకే. నువ్వు ధర్మంని వదిలేసినావు, దైవం దగ్గర పోయి ఫాలో అవుతున్నావు. దైవాన్ని కాదు ఫాలో కావాల్సింది, ధర్మంని ఫాలో కావాలి. దైవాన్ని ఎందుకు ఫాలో కాకూడదు, దేవుణ్ణి ఎందుకు నమ్మొద్దు అనే పాయింట్కి నీ ఆన్సర్ ఏంది? నువ్వు దేవుని అంతా క్రైమ్ చేస్తావన్నా. ఎట్లా? ఇప్పుడు రోడ్డు మీద నాకు ఫోన్ దొరికింది, బా సాయిబాబా నాకు ఇలా పొద్దున్నే ఫోన్ దొరికింది రోడ్డు మీద, థ్యాంక్స్ అని చెప్పుకుంటా. నువ్వు ధర్మంని నమ్మినావు అనుకో, నువ్వు ఆ ఫోన్ టచ్ కూడా చేయవు. నువ్వు టచ్ కూడా చేయవు ఆ ఫోన్ని, అది మనది కాదని చెప్పేసి వెళ్ళిపోతావు. ఇండి పాయింట్ అవుతుంది. నువ్వు చెప్పే స్టేట్మెంట్ చాలా మందికి నచ్చకపోవచ్చు, కానీ డీప్ పాయింట్ ఉంది. కొంచెం అర్థం చేసుకుంటే చాలా ఈజీగా అర్థమయ్యే పాయింట్ ఉంది. నీకు క్రైమ్ జరగదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రైమ్ జరగదు. నువ్వు ఏం చేస్తే క్రైమ్ని ఆపగలుగుతావు? ఆపలేవు. నువ్వు ధర్మం వైపు మళ్ళించు, టెంపుల్ దగ్గర పంపించు. నేను దీనికి సంబంధించి రీసెంట్గా డైలాగ్ కొట్టిన, ఏమనంటే, దేవుడు వెనుక 100 తప్పులు చేసి దేవుడు ముందొచ్చి 100 కొబ్బరికాయలు కొడితే సరిపోతుంది అనుకునే వాళ్ళంతా మూర్ఖులే. నువ్వు చేసే ప్రతి పనికి ప్రతిఫలంగా కర్మ అనేది ఒకటి ఉంది. కాలం ఖచ్చితంగా కర్మానుసారం నీకు నువ్వు చేసిన తప్పుకి మితితో సహా అనుభవించక తప్పదు. దేవుని వెనక పిల్లని గెలికి దేవుని ముంగట వచ్చి తప్పైపోయింది దేవుడా అంటే కథం కాదాడి, దానికి నువ్వు అనుభవించాల్సిందే. సో నువ్వు చెప్పిన పాయింట్ చాలా దగ్గరలో ఉంది. దేవుణ్ణి నమ్మున్నావు కాబట్టి దేవుని ముఖేష్న నా తప్పు పోయిందిలే, నేను చేసిన తప్పుకి మాఫీ దొరికిందిలే కాదు. నువ్వు దేవుని మొక్కకంటున్నా, నేను టెంపుల్కి వెళ్ళకంటున్నా. నేను ధర్మంగా ఉండు. టెంపుల్కి వెళ్ళకు, చర్చ్కి కూడా వెళ్ళకు, మస్జిద్ కూడా వెళ్ళకు. అల్లా ఏం చెప్పిండు అది ఫాలోగా. జీసస్ ఏం చెప్పిండు నువ్వు ఫాలోగా. శ్రీకృష్ణ పరమాత్ముడా ఏం చెప్పిండు ఫాలోగా. వీళ్ళు చెప్పిన కాన్సెప్ట్ ఏంది? ధర్మం ఫాలోగా అంటున్నావు, మంచి నడవడిక, మంచి పద్ధతి కూడా అని. నువ్వు ఇంటలేవు కదా, అట్లా ఉంటలేవు. నువ్వు ఎంతసేపు ఇక్కడ పోతా అంటున్నావు, నువ్వు ఇక్కడ రావాలి. నీ పాతే రాంగ్ ఉంది, నువ్వు రాంగ్ పర్సన్ అవుతావు. ఓకే, నువ్వు పాత్ని చేంజ్ చేసుకో. ఇటు పోయేది ఇటు దిక్కురా. ఇటు దైవం ఉంటుంది, ఇటు ధర్మం ఉంటుంది. నువ్వు ఇటు సైడ్ రా, నువ్వు అటు సైడ్ పోతున్నావు. ధర్మం వదిలేసినావు గాలికి. ధర్మంతో దైవాన్ని మొక్కితే తప్పేం లేదు కదా. ధర్మం ఉన్నోడు దైవం అవసరం లేదన్నా. మాస్టర్ నాకు లెసన్ నేర్పించిండు, నేను లెసన్లో పర్ఫెక్ట్, నాకు మాస్టర్ అవసరం లేదు. అది నేర్పించిన మాస్టర్ నిన్న మనం మర్చిపోవద్దు కదా. నేర్పించిన మాస్టర్ కాలు మొక్కాలి కదా, అది మన ధర్మం కదా. హోటల్లో ఫుడ్ పెట్టిండు, నేను బిల్ ఇచ్చిన, నాకు ఫుడ్ పెట్టిండు, ధర్మం కదా, కాలు మొక్కాలి. ఇప్పుడు నేను అది అక్కడికి అయిపోయిందన్న సబ్జెక్టు. ఆయన నీకు ఒక సబ్జెక్ట్ ఇచ్చిండు, ధర్మం ఇది ఇట్లా బతుకో, ఇట్లా ఉండు, ఇది పద్ధతి అని నేర్పించిండు. నువ్వు వచ్చేసే ఆ వేలో పోతే ఆయనకు ఇది చేసినట్టే కదా. నువ్వు ఆయన కాలు మొక్కిన కనుక ఎక్కువనే ఆయన చెప్పింది నువ్వు ఫాలో అయితే. ఓకే, ఇది పాయింట్. చెప్పింది ఫాలో అయ్యే అంత దానికన్నా గొప్పది నువ్వు ధర్మంగా ఉంటే ఖచ్చితంగా దైవం నీ సాత్ ఉంటుంది. వాస్తవం దైవం నీ అంటున్నాడు కదా, దైవం అవసరం లేదు అంటున్నా. అదే అదే ఆయన తేయక అసలు ఇక్కడికి. ఆయన ఒక మంచి గుడ్ లెసన్ చెప్పిండు, ఇది ఇది పద్ధతి, ఇది ఇది అని చెప్పిండు ఆయన.
నువ్వు ఎంతసేపు న్యాచురల్ని సరే నువ్వు నువ్వు సామాన్యంగా నీ జీవితంలో ఏ దేవుణ్ణి ఎక్కువ నమ్ముతుండే ఇప్పుడు కాకుండా ఓ సమయంలో? అన్న నేను ప్యూర్ పక్కా హిందూ, అన్ని దేవుళ్ళని నమ్ముతా. ఉమ్, గణేశుని నమ్ముతా, కనకదుర్గ మాతని నమ్ముతా, వెంకటేశ్వర స్వామిని నమ్ముతా, అందరు గాడ్స్ని నమ్ముతా. నేను జీసస్ని నమ్ముతా, అల్లాని కూడా అందరిని నమ్ముతా. ఉమ్, నేను అందరినీ లవ్ చేస్తా. వాళ్ళు చెప్పిన మ్యాటర్ అట్లా ఉంది కదా, అందుకే లవ్ చేస్తా వాళ్ళని. ఉమ్, వాళ్ళని ఎందుకు ప్రేమిస్తా అంటే వాళ్ళు చెప్పిన దాంట్లో తప్పులేదు కదా. ఏ మతమైనా ఏం చెప్పింది? మంచిగా ఉండని చెప్పింది కదా. ధర్మంగా ఉండని చెప్పింది. నువ్వు ధర్మంగా ఉండలేవు. దైవం దగ్గరికి పోతున్నందుకే నువ్వు ఉండలేకపోతున్నావు అని నేను అంటున్నా. నువ్వు ఆ కాన్సెప్ట్ దగ్గర బయటకు వచ్చా అంటున్నా. నేను ధర్మంగా ఉంటావు, ధర్మంగా ఉంటున్నావు. అప్పుడు నువ్వు దైవంగా పోయి నువ్వు ఉండలేవు నువ్వు అట్లా. కానీ భయమో భక్తో ఉండాలంటారు కదా. అన్న భయం ఎందుకు ఉండాలా? భక్తి ఎందుకు ఉండాలా? ఎందుకంటే ధర్మంగా ఉండాలి కాబట్టి. అమ్మో తప్పు చేస్తే దేవుడు ఉన్నాడు మీద నన్ను చంపుతాడు అని భయపడాలి కదా. నువ్వు తప్పు చేయకపోతే నీకు వద్దు ఉండదన్నా. అదే ఫైనల్ గా ఫ్లైట్ టికెట్లో నేను ఫ్లైట్ టికెట్ కొనుక్కొని జర్నీ చేస్తున్నా. నువ్వు ఫ్లైట్ టికెట్ కొనకుండా జర్నీ చేస్తున్నావు. నువ్వు వైబ్రేషన్ మోడ్లో ఉంటావు, నేను రింగ్ టోన్ ఉంటా. ఎప్పుడు చివరి పట్టుకుంటారా అన్నట్టు ఉంటుంది నీకు. నువ్వు బస్సులో ట్రావెల్ చేయి టికెట్ లేకుండా. ఇందాక ఎగ్జాంపుల్ ఇచ్చినట్టు అదే నువ్వు భార్యతో ఉంటే ఒక లెక్క ఉంటావు, లేకపోతే సెటప్తో ఉంటే ఒక లెక్క ఉంటావు అన్నట్టు. గల్లీలోకి వెళ్ళి పోవాలి సెటప్ తోటి ఉంటే, భార్యతో ఉంటే మొత్తం మీద రోడ్ మీద పోవచ్చు, ఫ్లైఓవర్తో పోవచ్చు, భుజం మీద చేసుకొని పోవచ్చు ఆమెతోని. ఎంత వాళ్ళు చూస్తారు వీళ్ళు చూస్తారు, నీకు సంబంధం లేదు. భార్య ఇది అంతే. నువ్వు రైట్ వేలో ఉన్నావు. నువ్వు టికెట్ పర్చేస్ చేసినావు, బస్సులో హాయిగా కూర్చుంటావు. ఇట్లా ఈ టికెట్ పర్చేస్ చేయలే, ఎవరు వస్తారు ఏంది చెకింగ్, ఆ చెకింగ్ ఉంది అనగానే ఫస్ట్ భయపడిపోతాడు అంతే. ఓకే సూపర్. సో పాల్ డెన్ ఒక్కసారి అక్కడ 2016లో 2013లో ఎండ్ అయినప్పుడు మళ్ళీ ఎందుకు బిజినెస్ స్టార్ట్ చేయొద్దు అనుకున్నావు? నాకు ప్లేస్ దొరకలేదు. ఎలాంటి ప్లేస్ కావాలి నీకు? నాకు ఓపెన్ ప్లేస్ కావాలా, మ్యూజిక్ మంచిగా పెట్టుకోనికి ఛాన్స్ ఉండాలి. నాకు పక్కకి షటర్ ఉండి డిస్టర్బ్ అవుతుంది, కంప్లైంట్స్ అట్లా ఉండదు. నాకు ఓపెన్ ప్లేస్ ఉండాలా, ఓపెన్ ప్లేస్ ఉండాలా. సౌండ్ టూ మచ్ పెడతాను నేను. ఇంగ్లీష్ సాంగ్స్ అట్లా సౌండ్ పెట్టి టూ మచ్ వింటేనే దాన్ని ఇది ఉంటుంది. చిన్న సౌండ్ మీద వినలేము దాన్ని. సో అట్లా సౌండ్ టూ మచ్ పెడితే నేను ఛాయ్ కొనుక్కోనికి రావాలంటే నేను చెప్పేది నీకు వినవడాలి కదా. నాకు తెలుస్తుంది కదా కస్టమర్. ఓకే నాది బట్టల షాపా, బట్టలు కావాలన్నా కూరగాయలు కావాలన్నా కస్టమర్ నా దగ్గరికి ఎందుకు వచ్చి నిలిచిపోతుంది. కళ్ళు చూస్తే చేతులు పని చేస్తాయి, నోరు అవసరం లేదు. ఓకే. సో లైఫ్లో నువ్వు వెళ్తున్న దారిలో ఇప్పటి వరకు నీకంటూ ఎనిమీస్ లేరా? ఉండరు. ఎందుకు ఎందుకున్నారంటే నేను ఎవరితో అందరితో నేను మంచిగా ఉంటా. నాకు ఎనిమిస్ ఎందుకు ఉంటారు? ప్రతి ఒక్కరితో మంచిగా ఉంటాను నేను. నేను మంచిగా ఉన్నానే ఎవరికైనా అడ్వైజ్ ఇస్తా, లైఫ్ని ఎంజాయ్ చేయని అడ్వైజ్ ఇస్తా. నాకు ఎనిమిస్ ఎందుకు ఉంటారు? ఓకే. సో ఇప్పుడున్న టైంలో నీకంటూ ఒక బెస్ట్ ఫ్రెండ్స్ అని వాళ్ళు ఉంటారు కదా? ఉన్నారు ఫ్రెండ్స్. ఓకే. సో వాళ్ళు మ్యారేజ్ చేసుకొని వాళ్ళ లైఫ్ని డిస్టర్బ్ చేసుకోరు అంటావు? నువ్వు ఏ రోజు చాలా సంతోషంగా ఉన్నావు పాల్ భాయ్? ఎవ్రీ సెకండ్ సంతోషంగా ఉంటా, ఎవ్రీ డే సంతోషంగా ఉంటా. నార్మల్ పీపుల్కి దసరా సంవత్సరంకి ఒక్కసారి, నాకు ఎవ్రీడే దసరా, ఎవ్రీడే దీపావళి. నీలో ఉంటుంది హ్యాపీనెస్ అనేది. హ్యాపీనెస్ ఎక్కడో బయట ఉండదు. పండుగలలో పబ్బలలో ఉండదు హ్యాపీనెస్, ఉండదు. నీలో హ్యాపీనెస్ ఉంటుంది, దాన్ని నువ్వు ఎంజాయ్ చేయాలా. హ్యాపీనెస్ ఎక్కడో ఉంటుంది, అక్కడ పోయి ఎంజాయ్ చేస్తా, ఆ ప్లేస్కి వెళ్తే ఎంజాయ్ చేస్తా అని నేను నమ్మను. నేను కూర్చున్న తానే కూర్చున్న చోట ఎంజాయ్ చేస్తా. ఎక్కడ కూర్చుంటే అక్కడే సంతోషం, అంతే. నీ మైండ్ కూల్ ఉండాలా, నువ్వు హ్యాపీ ఉన్నట్టే. ఇంత గడ్డము ఇవి పెంచిన హెయిర్ ఫాల్ అవ్వదా? అవ్వదు. నాకు హెయిర్ గ్రోత్ ఎక్కువ. రీజన్ నాకు తెలియదు. నేనేం వాడను కూడా, షాంపూ వాడను, ఆయిల్స్ వాడను, ఏం వాడను, న్యాచురల్. అంటే నాకు తెలిసి టెన్షన్ ఎక్కువ తీసుకో కదా. టెన్షన్ లేదు కదా, ఆల్కహాలే ఆడదే రెండు టెన్షన్. ఆ రెండు టెన్షన్ లేవు నాకు. సాయంత్రం ఏంటంటే మందు, బా ఎవరిని కొడదాం, ఎక్కడ పోదాం, పెగ్గేయాలా, ఆ టెన్షన్ ఉంటుంది. నాకు అది లేదు. అదే ఫోన్ వేర్ వెన్ వై, వైఫ్ ఉంటే మూడే అడుగుతుంది, వేర్ వెన్ వై, వేర్ వెన్ వై, సంపాదింటుంది అది. నాకు అట్లా రాదు కూడా. ఎంతసేపు అన్నా కూర్చోగలుగుతా. ఇప్పుడు ఈ చైర్ పైన నైట్ 12 వరకు కూడా కూర్చోగలుగుతా.
వచ్చేటోళ్ళు లేరు, అడిగేటోళ్ళు లేరు, నీ రాక కోసం ఎదురు చూసేటోళ్ళు లేరు. ఉండొద్దు. కానీ లైఫ్లో ఎప్పుడన్నా అనిపిస్తుంది కదా, మన కోసం ఎవరన్నా మనను ప్రేమించే వాళ్ళు కావాలి కదా. మనల్ని ప్రేమించేటోళ్ళు కాదు బ్రో. ఎందుకు చెప్పు? నీకేమైనా అయితే వాళ్ళు అటవుతారు కదా, నువ్వు వాళ్ళని అటు చేసినట్టు కదా. ప్రేమించటోని పెట్టుకునే పెట్టుకోకు. నువ్వు ఎవరిని లవ్ చేయకు, ఓన్లీ లైక్ చేయి. లైక్ చేయి, లవ్ చేయకు. చేయకు. లవ్ చేస్తే కష్టమవుతుంది, లైక్ చేస్తే ఏం కాదు, జస్ట్ అంతే. లవ్ చేస్తే డెప్త్ పోతుంది, తర్వాత ప్రాబ్లం అవుతుంది. సో ఇప్పుడున్న యూత్ చదువుకోకుండా కొంచెం ఈ ఈ ఈ చెడు అలవాట్లకు వీటికి పోతుంటారు కదా, వాళ్ళకేం చెప్తావు? చేతులలో లైఫ్ నాశనం చేసుకుంటుండు. మనకి కొంచెం యూజ్ చేస్తే తెలిసిపోతుంది ఎక్కడ వే పోవాలనో. ఆ వే పోకుండా రాంగ్ వేలో పోతుండు వాడే. వానికి తెలుసు అది ఇది రాంగ్ వే అని. రాంగ్ వే అని తెలుసు, ఓకే, అయినా పోతుండు వాడు. దాని రిజల్ట్ వాడే ఫేస్ చేయాలా. ఏదో ఒకటి అర్థమైనప్పుడు జీవితం ఉండదు కదా, అయిపోతుంది. అలా నీ జీవితంలో నువ్వు ఎప్పుడన్నా తప్పు చేశాను కదా అనిపించిందా ఎప్పుడన్నా? నేను తప్పు చెయ్యను కూడా. ఎందుకంటే తప్పు చేస్తే ఎంజాయ్ మూమెంట్ పోతుంది, నాకు తెలిసింది అది కన్ఫామ్. మా తప్పు చేసినామా ఎంజాయ్ చేయడం లైఫ్ని, పైసలు ఉంటే ఎంజాయ్ చేయడం కాదురా పోయి, తప్పు చేయొద్దు మనం. ఇలాంటి థాట్ ఉన్న మీకు ఎప్పుడు జీవితంలో బాగా బాధ అనిపించింది, ఎక్కువ అబ్బా ఎంత బాధ నా జీవితానికి అని? నా బిజినెస్ పోయినప్పుడు ఫస్ట్ టైం ఒకటేసారి హట్ అయినా నేను. నా చేతికి బిజినెస్ వెళ్ళిపోతాయి. బిల్డింగ్లో కూడా వేసిందని చెప్పిన కదా. అవును. ఆ రోజు 20 years అక్కడ ఉండి నేను చేసింది అట్లా కళ్ళం కూడా వెళ్ళిపోయింది. అప్పుడు బాధ అనిపించింది. ఓకే. దాంతో కూడా రిలీజ్ అయినా, ఎందుకంటే దాన్ని టూ మచ్ లవ్ చేసినాను దాన్ని, అందుకే ఈ ఎఫెక్ట్ పడేది. ఓహో, అటాచ్మెంట్ ఉండొద్దు మనం ఇప్పటి నుంచి. చిక్కడపల్లిలో పాల్ బాయ్ని ఏమని గుర్తుపడతారు? పాల్ బ్రో అంటే అయిపోయి గుర్తుపట్టేస్తారు వాళ్ళు. పాల్ బ్రో అంతే. పాల్ బ్రో అంటే ఫేమస్, నేను గుర్తుపడతాను నన్ను. సూపర్. సో ఇప్పుడు జీవితం అనే ఒక 3 పదాలు, కొంతమంది అందరికి ఉండేవి 24 గంటలే. కొంతమంది సక్సెస్ కోసం ట్రై చేస్తుంటారు, ఇంకొంతమంది నువ్వు అన్నట్టు ఫ్యామిలీ, లైఫ్, స్ట్రెస్, టెన్షన్స్, ఒకరిని తన జీవితాన్ని ఇంకో జీవితానికి సంతోషాన్ని ఇవ్వడానికి ఏమంటారు స్ట్రగుల్ చేస్తుంటాడు. ఒకడు సక్సెస్ కోసం స్ట్రగుల్ చేస్తుంటాడు, ఇంకొకడేమో అన్నిటినీ ఈక్వల్గా బ్యాలెన్స్ చేస్తాడు. స్ట్రగుల్, వైఫ్, రెస్పాన్సిబిలిటీస్, అట్ ది సేమ్ టైం వాన్ ఎంటర్టైన్మెంట్ వాడు చూసుకుంటాడు. కానీ నీ వరకు వస్తే టోటల్ లైఫ్ అంతా ఎంటర్టైన్మెంట్గానే ఉంటా నేను అని అంటున్నావు. సో నీకు కూడా ఒక వైఫ్ ఉండి, నీకు కూడా ఒక లైఫ్ ఉండి, నీకు కూడా ఒక బాధ్యత ఉండి, అట్ ది సేమ్ టైం ఎంటర్టైన్ చేయొచ్చు కదా బ్రో. వైఫ్ ఉంటే లైఫ్ ఉండదు ఇక నీకు, అయిపోయింది ఇక నీకు. ఓకే. నువ్వు తాళి కట్టినా అనుకుంటావు, పరిగెత్తే గుర్రం అంటావు నేను. అక్కడ ఏమైపోతుంది నీకు, నువ్వు తాళి కట్టినా అని నువ్వు అనుకుంటున్నావు, కానీ పరిగెత్తే గుర్రానికి కళ్ళెం పడిపోయింది అని నేను అంటున్నా. నీ కంట్రోలింగ్ వేరే దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇటు అంటే ఇటు పోవాలా, ఇటు అంటే ఇటు పోవాలా, ఆగంటే ఆగాల. ఆ కమాండింగ్ చేసే కంట్రోలింగ్ ఆపోజిట్లోకి ఇచ్చేసినావు వైఫ్కి. కానీ నీకేంది, మ్యారేజ్ అంటే తాళి కట్టేసినా అనుకుంటున్నావు. నువ్వు తాళి కట్టడం కాదు, నువ్వు తాడేసుకోవడం. అది ఓకే. లైఫ్ లేదు ఇక, క్లోజ్ ఇక, అది క్లోజ్. సో ఎవ్రీడే నీ లైఫ్లో నువ్వు ఎట్లా పొద్దున ఏ టైంకి లేస్తావు, ఎప్పుడు పడుకుంటావు? 5కి లేస్తా. నిద్ర అంటే నా ఇష్టం, నేను ఎప్పుడు నిద్రపోవాలని కూడా నిద్రపోతా. ఓకే. మార్నింగ్ 5కి లేస్తావు, 4కి వేకప్ అయిపోతా. ఇంత పొద్దున లేచి ఏం చేస్తా అని చెప్పి ఇంకో గంట అనుకుంటా. ఓకే. 5కి లేస్తావు, ఫైనల్గా లేస్తా. లేవగానే ఏడికి పోతావు? చిక్కడపల్లికి వచ్చేస్తా. చిక్కడపల్లికి వచ్చి ఉండేది ఎక్కడ? బాగలింపల్లిలో అడిగిమెట్లు ఉంటావు, చిక్కడపల్లికి వస్తావు, బస్ ఎక్కుతావు. పొద్దునే బస్ ఎక్కుతావు, ఏదో పని ఉన్నట్టు, కానీ ఏముండదు. ఏడికి పోతావు బస్ ఎక్కి? చాయదానికి అక్కడికి వస్తా, కూర్చుంటా మంచిగా. 3 వరకు కూర్చుంటా, స్మోక్ చేస్తా. 3 o'clockకి ఇంటికి వెళ్ళిపోతా. ఓకే. ఏ టైం పోతావు ఇంటికి? 3 o'clock వరకు. ఓకే. చిక్కడపల్లిలో ఈ మాట అయినది నిజమేనా? పాల్ బాయ్ మంచిగా వీడ్ స్మోక్ చేస్తాడు, ఫుల్ ఎంజాయ్ చేస్తాడు. 30 years కొట్టిన వీడు. ఓకే. ఇప్పుడు ఇంట్రెస్ట్ పోయింది. 30 సంవత్సరాలు గాంజా కొట్టినావు. ఏం నేర్చుకున్నావు గాంజా కొట్టి జీవితాన్ని? అది మంచిగా చెప్తుంది, అది చెడు చెప్పదు. రిచ్ బిహేవియర్ చేయమంటుంది, మంచిగా డ్రెస్సింగ్ చేయంటుంది, మంచిగా స్వీట్ తినంటుంది, కూల్ డ్రింక్ తాగని చెప్తుంది, ఐస్ క్రీమ్ తాగని తినని చెప్తుంది. ఆల్కహాల్ డేంజర్, అది ఆల్కహాల్ కింద పడేస్తుంది. కానీ వీడు ఇప్పుడు సరే నువ్వు అన్నట్టే ఈ గాంజా అనేది స్మోక్ చేసి
సైక్ చేస్తుంటారు, సైక్ ఏమంటారు, వేరే కొడతారు. వీడు కొట్టి ఎవ్వడు సైక్ చేయడు, వీడు కొట్టి ఆల్కహాల్ చేసి కొడితేనే చేస్తాడు వాడు. ఓకే. ఓన్లీ వీడు కొట్టినాడు క్రైమ్ లైఫ్ టైంలో ఎప్పుడు చేయడు, హైలీ ఇంపాసిబుల్. ఓన్లీ వీడు కొడితే యూత్ పిల్లలు చేస్తారేమో చెయ్యడు. వీడికి ఏదన్నా యాడ్ కావాలా, అప్పుడే వాడు చేయగలుగుతాడు. ఓన్లీ వీడని ఏది చేయొద్దని చెప్తుంది క్రైమ్, దాని రిజల్ట్ ముందే చెప్పేస్తుంది. అది ఇది చేసినావు అంటే ఇది నువ్వు ఫేస్ చేయాలా, నువ్వు చేయకని చెప్పేస్తుంది. అది 30 సంవత్సరాలు గాంజా ఏడ దొరికిందనా నీకు? ధూల్పేట్. ఓకే. సో ఇట్స్ రెగ్యులర్ డెన్ అనమాట నీ కాడ. సో 30 years స్మోక్ కంటిన్యూ చేసినావు అన్న, ఎవ్రీడే కొడుతుండేనా? సో కొట్టి 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 పిల్లలకి ఏం చెప్తుండే, కొట్టొద్దురా భయ్ ఇదంతా వేస్ట్ అని చెప్తుండేనా? సిగరెట్ కూడా తాగొద్దని చెప్తా. నేను ఎవరిని ఎంకరేజ్ చేయ. ఓకే. ఎవరిని ఎంకరేజ్ చేయ. ఏమంటావు? ఇది తాగు అని చెప్పా నేను. యూత్కి ఒకటే చెప్తా, స్మోక్ బంద్ చేశారని చెప్పేసా. ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి దాని ఎఫెక్ట్. 2600 కెమికల్స్ సిగరెట్ మేకింగ్ ఈచ్ సిగరెట్కి, వద్దన్నా అది అని చెప్పేసా వాళ్ళకి. అది కండోమ్ పెట్టుకుంటారు అని చెప్పి గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది సిగరెట్. అది స్పమ్ కౌంట్ పడిపోతుంది. ఓకే. పాపులేషన్ కంట్రోలర్ స్మోక్. పర్ ఇయర్ ఎంతమంది చచ్చిపోతారో చూసుకోను ఒకసారి గూగుల్ ఒకటి. ఓన్లీ స్మోక్తోనే. నీకు రోడ్ యాక్సిడెంట్తోనే అంతమంది చనిపోరు, హెల్త్ ఇష్యూస్లో అంతమంది చనిపోరు, కానీ ఈ స్మోక్ వల్ల అంతమంది చనిపోతారు క్యాన్సర్తో. స్మోక్ వల్ల ఓన్లీ స్మోకర్స్ పిట్టల్లాగా రాలిపోతారు ఇట్లా. అందుకే స్మోక్ని వద్దని చెప్తా. సో పర్సనల్ లైఫ్ని, ప్రొఫెషనల్ లైఫ్ని వేరేగా చూస్తారు అందరూ, కానీ నువ్వు పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ ఒకటే, నీకు లైఫ్ అంతే. సో వాట్ ఈజ్ యువర్ ఫైనల్ డ్రీమ్? నీకంటూ ఒక డ్రీమ్ ఉంటుంది కదా, నీ ఫైనల్ డ్రీమ్ ఏంటి? డ్రీమ్ పెట్టుకోవద్దన్నా. డ్రీమ్ పెట్టుకుంటే నీకు మిస్ఫైర్ అయిపోతే నువ్వు తట్టుకోలేవు. అది కూల్ జర్నీ పోతుంటుంది, అది మన చేతి ఉండదు. జర్నీ అనేది ఎప్పుడు తెలియదు మనకి, ట్విస్ట్ మనకు తెలియదు కదా. నువ్వు ముందే ప్రిపేర్గా ప్లాన్ వేసుకొని ఉంటా అంటే నీకు రాంగ్ అవుతుంది అది. ఓకే. తర్వాత నువ్వు హట్ అవుతావు. డ్రైవ్ చేసేవాడు ఎవడో ఉంటాడు, వాడు సడన్గా ట్రైన్ దగ్గర ఆపేసినావు అంటే మనకేం తెలుస్తుంది అక్కడేమో ప్రాబ్లం అయింది. ట్రైన్లో జర్నీ చేస్తున్నాం, కూల్గా కూర్చున్నామా, జర్నీ పక్కకు పోతుంటే సీనరీ చూసుకుంటూ వాతావరణం చూసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నామా. లైఫ్ జర్నీ కూడా సేమ్ అంతే కాన్సెప్ట్, డిఫరెంట్ ఏం లేదు. నీకు ఏది జరగక మనదన్న, ఏది ఆగదు, అన్నీ జరుగుతూనే ఉంటాయి. నువ్వు ఏం చేయలేవు, గాబర పడిపోవడం తప్ప. ఎందుకు అని నేను అంటా. ఈ గాబర్ ఎందుకు? అది నీ మైండ్ సెట్, అది గో విత్ ద ఫ్లో అంతే. నువ్వు కూల్ ఉండవు, అప్పుడు నీకు అది ఉండదు. పక్కోడి కంచంలో ఏముంది, ఇక్కడ కంచంలో ఏముంది, నీ కంచంలో ఏముందో చూసుకో, అప్పుడు నీకు గాబర్ ఉండదు. పక్కన దాంట్లో చికెన్ ఉంది, అమ్మ దాంట్లో ఇంకోటి ఉంది, మటన్ ఉంది, ఇక్కడ అవి కాదు. నీ కంచంలో పప్పు ఉందా, తొక్కు ఉందా, ఇది చూసుకో, సెట్ రైట్లు ఉంటావు. కానీ ఎంతసేపు ఏం చేస్తాడు, పక్క ప్లేట్ ఏముంది, ఆ ప్లేట్లో ఏముంది అని చూస్తుంటాడు. అక్కడ గాబరగాబర్నే ఉంటాడు. నేను చూడను. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా నీకు చిన్నది. ఇట్లా ఇప్పుడు ఎవరైనా రోడ్డు మీద కలిసిరా అనుకో, హాయ్ అండ్ హలో అంట, అయిపోయింది. దట్స్ ఇంట్రడ్యూసింగ్. చాలామంది 90% ఇంట్రడ్యూస్ కాదు, ఇంటర్వ్యూ చేస్తారు. అన్న మీకు మ్యారేజ్ అయిందా? సరే వాడు అయిందని చెప్తాడు. అన్న పిల్లలు ఎంతమంది అన్న? తర్వాత వాడు అన్న జాబ్ ఎక్కడ చేస్తున్నావు అన్న? తర్వాత శాలరీ ఎంత వస్తుంది అన్న? అన్న ఎవరు అన్న మీది? హైదరాబాదా, రాజమండ్రి, బెంగళూరా? ఇట్లా ఇంటర్వ్యూ అవుతుంటాడు ఆడ. నేను ఖాళీ హాయ్ హలో పాల్ బాయ్ హలో అన్న, అయిపోయింది ఇక అంతే. నెక్స్ట్ క్వశ్చన్ వేయ నేను వాడికి నెక్స్ట్ క్వశ్చన్ నువ్వు వేస్తావు కదా, ఇంటర్వ్యూ అవుతుంది, నువ్వు డిస్టర్బ్ అవుతావు. అరే వాడు ఇంత కమాన్ చేసిండంట, 2 కార్లు ఉన్నాయంట, ఇల్లు కట్టేసిండంట, అరే మనం ఇంకే వేస్ట్ అది. ఓకే. నీ లైఫ్ ఏందో నువ్వు చూసుకో, నీ కంచంలో ఏముందో నువ్వు చూసుకో, ఎంజాయ్. నీకు డిస్టర్బ్ కావు. నీ పక్కడి ప్లేట్లో ఆ చికెన్ చూసినందుకే డిస్టర్బ్ అవుతున్నావు అని నేను అంట. ఆ చికెన్ చూడకపోతే నీ పప్పు మంచిగా రాక్కుని తినడం కదా, సపరించుకున్నది పప్పుని. ఆ చికెన్ చూసినావు, ఇప్పుడు పప్పు గలీజ్ అయిపోయింది నీకు.
ఈ పప్పును ఆడొచ్చి గలీజ్ చేసిండా, చేయలే కదా, చేయలే. నువ్వే చేసుకున్నావు. ఆ చికెన్ చూసినందుకే డిసప్పాయింట్. సో నీ లైఫ్ కూడా అంతే. పక్కన దాంట్లో ఎంటర్ కాకు, ఉమ్, నువ్వు కూల్గా పోతావు ఉమ్. ఇంకెవరి లైఫ్లో వాడు హీరో. అంతే అంతే. ప్రతి ఒక్కడు హీరోనే. ఉమ్, ప్రతి ఒక్కరికి కరెంట్ ఉంటుంది ఇక్కడ. ఉమ్, దాంట్లో కంటెంట్ ఉంటుంది. ఉమ్, వానికి తెలియాలా, అరే నా దగ్గర కూడా కంటెంట్ ఉంది, నాకు కరెంట్ ఉంది, నేను ఏమైనా కాగలుగుతా అని. కానీ వాడు ఏం చేస్తాడంటే అక్కడ ఇక్కడ చూసి డిస్టర్బ్ అవుతాడు. వీడు చేయాల్సింది మర్చిపోతాడు. వీడు పవర్ ఏందో తెలియదు, వీడికి మర్చిపోతాడు ఇక. Yeah. అయితే పాల్ భాయ్, ఈ పీపుల్ ఎవరైతే బిజినెస్లో లాస్ అయ్యి, లేకపోతే వైఫ్ విడాకులు ఇచ్చి దూరం అయిపోయి, లవ్లో ఫెయిల్ అయ్యి, వాళ్ళకి నీ ఆన్సర్ ఏంది? లైఫ్ ఫెయిలియర్స్కి నీ ఆన్సర్ ఏంది? లైఫ్ ఫెయిల్యూర్ ఉన్నదన్న, నీ టైం బ్యాడ్ అయితే నీ లైఫ్లో లేడీ ఎంటర్ అవుతుంది. ఉమ్, నీ టైం గుడ్ ఉంది అనుకో, ఎస్కేప్ అయిపోతుంది. కానీ వీళ్ళు మూర్ఖులు, వీళ్ళు ఏం చేస్తారు, అది ఎస్కేప్ అయిందని చెప్పేసి వీళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. అది ఎంటర్ అయిందని సెలబ్రేషన్ చేసుకుంటారు. నీకు ఇక్కడే నీకు వీళ్ళ మైండ్ సెట్ చెప్తున్నా ఎంత రాంగో. సో యాక్చువల్లీ ఒక అమ్మాయి ఎంటర్ అయిందంటే టైం బాగాలేదండి ఇది. మన టైం బ్యాడ్ నడుస్తుంటేనే ఎంటర్ అవుతుంది. పరిగెత్తే గుర్రము వాడు, ఫ్లయర్ వాడు, టక్కున వచ్చి రెక్కలు కట్ చేసేస్తాడు. గతం పింజరంలో కూడా అయిపోతాడు. వాడు అన్ని కనెక్టివిటీస్ వదిలేస్తాడు, పవర్ కనెక్ట్ అక్కడ చేస్తాడు ఆమెతో. అంతే. అన్నీ అప్పటి వరకు ఉన్న కనెక్టివిటీస్ అన్నీ కూడా బ్లాక్ అయిపోతాయి. కానీ వానికి అదే కనిపిస్తుంటుంది. ఆ అమ్మాయి కనెక్ట్ అయిన అమ్మాయి, ఎంటర్ అయిన అమ్మాయికి ఎవ్వరికి ఏనంత ప్రిఫరెన్స్ ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు వాడు, ఎందుకు అట్లా చేస్తాడు అని. టైం బ్యాడ్, ఏం చేయలేము ఇక. ఇప్పటి వరకు ఉన్నాయని కోల్పోతాడు వాడు. ప్రతిదీ పోతుంది. ప్రతిదీ పోతడం కాదు, వాళ్ళ ఫ్రీడమ్ పోతుంది ఆమె రాగానే. అవును, అదైతే వాస్తవం. వాస్తవం, పచ్చి నిజం. వీడి టైంని ఆమెకి స్పెండ్ చేయాలా, తిని పడుకుందాం ఒక 2 గంటలు అనుకున్న టైంని కూడా ఆమెకి స్పెండ్ చేయాలా, ఎవ్రీథింగ్ ఆమెకి ఇచ్చేయాలి. నీ టైం బ్యాడ్ నడుస్తుంది, నువ్వేం చేయలేవు ఇక. నీ టైం గుడ్ అంటే కింగ్ లాగా వండుకోగలుగుతావు, కింగ్ లాగా తినగలుగుతావు, ఉండగలుగుతావు హాయిగా. ఎప్పుడు నీకు లైఫ్లో లేడీ ఎంటర్ కానంతవరకే. నాది ఇప్పటివరకైతే ప్రెసెంట్ గుడ్ టైం నడుస్తుంది. 56 years నా ఏజ్, నాది లైఫ్ గుడ్ టైం నడుస్తుంది. చెప్పలేం నా బ్యాడ్ టైం గాడ్ ఏమైనా చేసినా లీడ్ ఎంటర్ అవుతుంది, బిస్కెట్ అయిపోతుంది లైఫ్. ప్రతిరోజు దేవుని ప్రే చేస్తాను నేను, గాడ్ ఇది ఒక్క మిస్టేక్ చేయకు నాకు. నీ పాల్ అనేది ఒరిజినల్ నేమా? వెంకటరమణ నా ఒరిజినల్ నేమ్. వెంకటరమణ. పాల్ టీడెన్ నా పేరు, పబ్లిక్ పెట్టిన పేరు. నా కేఫ్ పేరు అది, పాల్ టీడెన్ అని. పాల్ టీడెన్. టీడెన్. టీడెన్ అంటే నాది కేవ్ లాగా ఉంటుంది, డెన్ గుహ. ఓహో, టీడెన్. ఓకే, పాల్ టీడెన్. కేవ్ లాగా ఉంటుంది, గుహ లాగా ఉంటుంది అది. అందుకని కస్టమర్ ఇచ్చింది పేరు అది. డెన్ అని సెట్ అవుతుంది, సూపర్ సెట్ అవుతుంది, పాల్ టీడెన్ అని పెట్టాను. ఆ నేమ్ ఫిక్స్ బ్రాండ్ అయిపోయింది అది, పాల్ టీడెన్. ఇక్కడ వల్ల ప్రతి ఒక్కరు గుర్తు పట్టాల్సింది. తయారైగా అన్సబ్ దగ్గర ఒక ఊపినాం సౌండ్, ఆ గలీల సౌండ్ అంటే మనమే. మళ్ళీ కూడా నవ్వుతున్న భవిష్యత్తు పెట్టడా సౌండ్, అంత సౌండ్. ఆ సౌండ్ పెట్టినావు, జీవితాన్ని అలా ఇచ్చినావు. మళ్ళీ ఈరోజు ఇక ఏం వర్క్ లేదు, ప్రజెంట్ ఖాళీ. ఎట్లా ఖాళీ కాదు, నేను ఖాళీ ఉన్నాను కూడా అనుకోను. నాకు ప్రజెంట్ ఇది ఇచ్చి నేను ఎంజాయ్ చేస్తున్నా. ఈరోజు నీతో మాట్లాడాలా, ఈ మూమెంట్ ఉంది, నేను దీన్ని ఎంజాయ్ చేస్తా. నేను ఖాళీ లేను, నేను పడుకోవాలని ఉంది, నేను ఎంజాయ్ చేస్తా. ఖాళీ అనేది సమస్య లేదు. మనిషికి సెటిల్డ్ లైఫ్ అరే ఏం పలు ఎప్పుడు సెటిల్ అవుతుంది ఒకటే చెప్తా, సెటిల్ డెత్. డెత్ అంటే సెటిల్డ్ అది మూవ్ కాదు. దిస్ వన్ సెటిల్డ్, ఇది మూవ్ కాదు, సెటిల్డ్ ఇది. సెటిల్ అంటే డెత్ రా నాయన. నువ్వు లైఫ్లో సెటిల్ అంటే నువ్వు గలత్ చెప్తున్నావు, రాంగ్ అంటా నేను. ఎవరు నమ్మరు, రే సెటిల్డ్ కావాలనుకుంటారు. ఎవరు సెటిల్డ్ కాదు. సెటిల్డ్ మీన్స్ డెత్, సెటిల్డ్ వాడు పీస్. సో నీకు చావు అంటే ఏంటి? అంటే వాట్ ఈస్ డెత్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. అది రిలాక్స్ కదా బ్రో, రిలాక్స్. అది ఎట్లా బ్రో రిలాక్స్ ఎట్లా అంటున్నావు? ఎవ్రీ మంత్ రీఛార్జింగ్ చేయించుకోవాలా దీనికి. ఆఫ్టర్ ఆల్ సో బాడీకి కూడా ఆలోచించు, తప్పిపోతుంది. సో ఆర్ యూ వెయిటింగ్ ఫర్ యువర్ డెత్? నేను వెయిటింగ్ కూడా అనక్కర్లేదు, అది వస్తుంది. దానికోసం వెయిట్ చేయనక్కర్లేదు. ఈ టైంకి వచ్చేకే ఫ్లైట్ కాదు, ట్రైన్ కాదు, టైం మీద వస్తుంది, ప్లాట్ఫామ్ మీద అని మన చేతిలో లేదు. అది ఎప్పుడు వస్తుందో అంతే. అది కానీ వచ్చిన రోజు మాత్రం ఆగమంటే ఆగదు.
ఆగదు అది, దానికోసం ఎందుకు, అది వస్తుంది, అది కన్ఫామ్, ఎంజాయ్, అది వస్తుందని చెప్పి నువ్వు అసలు ఇది కాకు, వైబ్రేషన్ మోడ్ పోకు, రింగ్ టోన్లో ఆల్వేస్ లైఫ్, వైబ్రేషన్ మోడ్ అసలు పెట్టుకోకు నువ్వు, వస్తుంది అది, డెత్ వస్తుంది. లైఫ్ రింగ్ టోన్ లా ఉండాలంట. ఇన్కమింగ్ అయింది కదా, అవుట్ గోయింగ్ కూడా ఉంటుంది ఒక రోజు. సో దానికోసం ఎందుకు ఆలోచించాలా, ఇన్కమింగ్ అయిపోయినాం ఆల్రెడీ, అంతే, అవుట్ గోయింగ్ ఉంటుంది, ఉంటుంది అది. సూపర్. సో పాల్ భాయ్, నీ లైఫ్లో ద బెస్ట్ మెమొరీ అంటే ఏం చెప్తావు? వావ్, ఇది నా లైఫ్లో మెమొరీ. అట్లా చెప్పలేనన్నా, ఎవ్రీథింగ్ బెస్ట్ మెమరీ ఉంటుంది నాది, ప్రతిదీ బెస్ట్ మూమెంట్ ఉంటుంది. సెకండ్ ఎంజాయ్ చేస్తాను నేను, నాకు అట్లా అనిపిస్తుంది. పీస్ఫుల్గా ఎంజాయ్మెంట్ మ్యూజిక్ వినుకుంటూ హాయిగా ఉంటాను నేను. 30 సంవత్సరాలు అంటే పొద్దున్న ఏమైనా వీడ్ స్మోక్ చేస్తుండేనా? గుడ్ మార్నింగ్ వేసేస్తుండే, కంటిన్యూ కొడుతూనే ఉంటాను నేను ఇట్లా, కంటిన్యూ. అది కొట్టిన ఎంజాయ్ చేస్తా, కొట్టకుండా ఎంజాయ్ చేస్తా, నాకు అలవాటు అయిపోయింది మైండ్ సెట్. సో యు ఆర్ నాట్ అడిక్టెడ్? అది డ్రగ్ కాదన్నా, ఇట్స్ ఏ హెర్బ్. డ్రగ్ అడిక్ట్ అవుతావు, దానికి ఎందుకు అడిక్ట్ అవుతావు అంటే కెమికల్స్, ఇది న్యాచురల్, నువ్వు దీనికి అడిక్ట్ కాదు. పాలకూర, తోటకూర, ఇట్లా మొక్కలు ఏమైనా ఉంటే దానికి నువ్వు అడిక్ట్ కావు. 10 రోజులు పాలకూర దొరకలేదు మార్కెట్లో అంటే నువ్వు ఏం పిక్చర్ అయిపోవు, ఇట్లా వైబ్ అయిపోవు, అది అంతే న్యాచురల్ అది. కానీ ఇప్పుడు ఈ యూత్ ఏదైతే ఉందో, యూత్ దాన్ని డ్రగ్ లానే తీసుకుంటున్నారు, దానికి అడిక్ట్ అవుతున్నారు, అది లేకపోతే పిచ్చి పిచ్చిగా చేస్తున్నారు. డ్రగ్ కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని డ్రగ్ అనకు. డ్రగ్ దేనంటావు, మెషినరీ ప్రాసెస్ ఏది జరుగుతున్నా అది డ్రగ్. కెమికల్ యాడెడ్ చేయడం కానీ ఇంకోటి మెషినరీ ప్రాసెస్, ఆల్కహాల్ అయినా సరే నేను డ్రగ్ అనమాట అంట, మెషినరీ ప్రాసెస్. నువ్వు వీడ్ని అనకు, వీడ్ న్యాచురల్, అది లీఫ్ హెర్బ్, అది నీకు బాడీకి ఏం చేస్తుంది, అది నీకు డిసీజ్ రాకుండా చేస్తుంది, బాడీని కూల్ చేస్తుంది, నీ థాట్స్ని కూల్ చేస్తుంది, ఎవ్రీథింగ్ ఫంక్షన్స్ని బాడీలో కరెక్ట్ సెట్ చేస్తుంది అది. నువ్వు దాన్ని ఎట్లా అంటావు డ్రగ్ అని? డ్రగ్ నీకు ఏదైనా హై చేసి పడేస్తుంది, నీకు కామం ఉంటుంది పెంచేస్తుంది, నీకు క్రైమ్ మైండ్ సెట్ ఉంటుంది పెంచేస్తుంది డ్రగ్. ఈ వీడు అట్లా కాదు, ప్రతిదీ కంట్రోల్ చేస్తుంది ఇది, ఎవ్రీ మూమెంట్ని కంట్రోల్ చేస్తుంది వీడు. సో మరి ఎందుకు మానేయాల్సి వచ్చింది అంత కంట్రోల్ చేసే వీడిని? వీడు ఇల్లీగల్ అంటారు కదా అని, దాన్ని లీగల్ చేయాలా, ఆల్కహాల్ని బ్యాన్ చేయాలా? నన్ను అడిగితే ఆల్కహాల్ని బ్యాన్ చేస్తే గవర్నమెంట్ పడిపోతుంది. ఫారెన్ కంట్రీస్లో లీగల్ చేస్తారు వీడు, అట్లా ఇక్కడ లీగల్ చేసి గవర్నమెంటే అమ్మాలా, గవర్నమెంటే అమ్మాలా అది వీడిని. చాలామంది హెల్త్ ఇష్యూస్ ఉండవు, ఓకే, హాస్పిటల్స్ పోడు, వాడికి దగ్గు రాదు, జ్వరం రాదు, ఏం రాదన్నా, ఎవ్రీథింగ్ ఓకే ఉంటాడు వాడు, వాని పని వాడు చేసుకుంటాడు, ఎంజాయ్ చేస్తాడు, ఇంటికి పోతాడు, స్వీట్ తింటాడు, మ్యూజిక్ తింటాడు, పనుకుంటాడు, మళ్ళీ మార్నింగ్ పోతాడు, వాని వర్క్ చేసుకుంటాడు, ఎంజాయ్ చేస్తాడు, మ్యూజిక్ తింటాడు, తింటాడు, పంటాడు, అంతేవరకే. కానీ తినుడు పన్నుడు జీవితం కాదు కదా, వర్క్ చేస్తుండు కదా, ఆఫీస్కి పోయిండు, ఆఫీస్కి వచ్చినాక జాయిన్ చేసుకుండు, ఆల్కహాల్ వేసాడు వేరు కదా, ఆల్కహాల్ తాగితే పక్కింటి ఆంటీ మంచిగా కనిపించిందిరా అంటున్నాడు, వీడు కొడితే అట్ట వేయడు కదా, వన్ వైఫ్ మంచిగా ఉంది అనిపిస్తుంది, ఎంత తేడా ఉంది. ఓకే, ఆల్కహాల్ మైండ్ సెట్ పక్కింటి భార్య మంచిగా ఉంది అనిపిస్తుంది, నీ వీడి మైండ్ సెట్ నీ భార్య మంచిగా ఉందా అనిపిస్తుంది, నా భార్య మస్తు ఉందా అనిపిస్తుంది. నా భార్యతో ఎంజాయ్ చేయడం బెటరా, పక్కింటితో భార్యతో ఎంజాయ్ చేయడం బెటరా? ఆల్కహాల్ క్రైమ్ చేపిస్తుంది బ్రో, వీడు క్రైమ్ చేపియదు, వీడు రైట్ పాత్లో పంపిస్తుంది. ఋషులు ఎందుకు తాగుతారు, అఘోరులు ఎందుకు తాగుతారు? నువ్వు ఎగ్జాంపుల్ చూసుకో, నువ్వు క్రైమ్ చేయలేవు, నువ్వు అది చెయ్యని. నేను మీరు ఇప్పుడు వీడ్ స్మోక్ చేస్తున్నారా? నేను చెప్తాను కదా, చేయలేదు, ఇప్పుడు చేస్తాను, డ్రాప్ అయిపోయినా, రెగ్యులర్ హార్ట్ ప్రాబ్లం అయి టాబ్లెట్స్ వాడడం వల్ల డ్రాప్ అయినా నేను, లేకపోతే నేను కొడతా, నాకు అది హార్మ్ఫుల్ ఏం చేయలే కదా, నాకు హార్మ్ఫుల్ చేస్తే నేను దూరం పెట్టేస్తా, అమ్మాయి డేంజర్ రా నా లైఫ్ కానీ. ఓకే, లాస్ట్కి చెప్పినా స్వీట్గా చెప్పినావు, లేట్గా చెప్పినా లేటెస్ట్గా చెప్పినట్టు చాలా అద్భుతంగా చెప్పినావు. పాల్ భాయ్, థ్యాంక్ యూ సో మచ్ నీ టైంని ఇచ్చినందుకు, మా వ్యూవర్స్ కోసం నీ అద్భుతమైన మాటలను షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, ఇలా ఉండాలి కూడా, కానీ లైఫ్ టైం అంటే ఇప్పుడున్న కాలంలో
ఒకరు బిజినెస్ లాస్ అవుతుండని, లేకపోతే ఇంకొకరు వైఫ్ లాస్ అయ్యిందని, ఇంకోటి లవ్ ఫెయిల్ అయ్యిందని, ఇంకోడు జీవితంలోనే ఫెయిల్ అయ్యిందని, ఇంకొంతమంది కారణం లేకుండా డిప్రెషన్ అయిపోవడము, ఇంకోటి ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యిందని, ఇట్లా చాలామంది లైఫ్ని డిప్రెషన్లో గడిపేస్తున్నారు. సగం నిద్రలో గడిపితే సగం డిప్రెషన్లో గడిపేస్తున్నారు. అలాంటి వాళ్ళకి ఒక మంచి లెసన్ అని నేను అనుకుంటున్న ఇంటర్వ్యూ. బట్ ఎవరి థాట్స్ వాళ్ళకు ఉంటాయి, ఇలా బ్రతకండి అని చెప్పడానికి మనకు రైట్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ జీవితంలో వాళ్ళ రైట్స్ వాళ్ళకు ఉంటాయి. బట్ ఎంతవరకు మన ఇంటర్వ్యూల నుంచి ఎంతవరకు తీసుకోగలిగితే అంత తీసుకుంటే వాళ్ళ జీవితంలో కూడా పీస్ ఉంటుందని నమ్ముతూ థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు చిక్కడపల్లి పాల్ టీ డెన్ నుండి పాల్ బైని మీ ముందుకు తీసుకొచ్చిన అలియాస్ వెంకటరమణ. సో అన్న మాటలు అందరు విన్నారు కదా, నాకు తెలిసి ఖచ్చితంగా లైక్ చేస్తారు అనుకుంటున్నా. మీ ఒపీనియన్ని, అన్నపై మీకున్న ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి. కామెంట్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఎవరైతే బాగా డిప్రెషన్లో ఉంటారో వాళ్ళకు పంపించే ప్రయత్నం చేయండి. ఇలాంటి మంచి మంచి మాటలను చెప్పడానికి ఇంకొంతమందిని తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తా. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. సైనింగ్ ఆఫ్, వేదాంత్.